సిటీ ఇండియా న్యూస్ తెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. మహబూబ్ నగర్ జిల్లా పోలీసులు రాబోయే సాధారణ ఎన్నికలను శాంతియుత వాతావరణంలో జరిపించుటకు సిద్ధంగా ఉన్నామని జిల్లా ఎస్పీ శ్రీ హర్షవర్ధన్ ఐపీఎస్ అన్నారు. రాబోయే సాధారణ ఎన్నికలు శాంతియుత వాతావరణంలో జరిపించేందుకు జిల్లా పోలీసులు సిద్ధంగా ఉన్నారని, అలాగే కేంద్ర సాయుధ బలగాలు కూడా జిల్లాకు ఇప్పటికే వచ్చాయని, వారిని ప్రతినిత్యం ఏరియా డామినేషన్ వెహికల్ చెకింగ్లతో వాడుతున్నామని, ఈ వారం నుండి ఎస్ఎస్టీ, ఎఫ్ఎస్టీ మరియు చెక్ పోస్టులను స్టార్ట్ చేస్తామని అన్నారు. జిల్లా ప్రజలకు తెలియజేయడం ఏమనగా, ఎవరైనా ఎక్కువ మొత్తంలో నగదు తరలించేటప్పుడు సంబంధిత ప్రూఫ్లను తీసుకుని వెళ్ళగలరని మనవి. అలాగే ఎక్కువ మొత్తంలో క్యాష్ కానీ లిక్కర్ కానీ దొరికితే సీజ్ చేయబడని, సీజ్ చేసిన నగదును గ్రీవెన్స్ ఈ కమిటీకి పంపడం జరుగుతుందని, ప్రజలు ఎవరైనా సరైన ప్రూఫ్ను తీసుకుని నేరుగా గ్రీవెన్స్ కమిటీ దగ్గరికి వెళ్లి సంబంధిత ప్రూఫ్లను చూపించి తీసుకోగలరని అన్నారు. తెలంగాణలో 4th ఫేజ్లో సాధారణ ఎన్నికలు ఉంటాయి కాబట్టి జిల్లా ప్రజలందరూ తమ ఎలక్షన్ కార్డులను అప్డేట్ చేసుకొని, ఎలక్షన్ కార్డు లేని వాళ్ళు కొత్త కార్డులను అప్లై చేసుకొని ఎలక్షన్ నందు ధైర్యంగా పాల్గొనాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. From Mehboob Nagar District Police, we are all ready and set to conduct free and fair elections as per the ECI guidelines. ఇప్పటి వరకు మనకి CAPF నుంచి ఒక కంపెనీ కూడా వచ్చింది. ఆ కంపెనీకి రెగ్యులర్గా మనం కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్, ఏరియా డామినేషన్ ప్రాక్టీసెస్, వెహికల్ చెక్కింగ్ అని ఇంకా అన్ని మిస్లినియస్ డ్యూటీస్లో ఆల్రెడీ వాడుకుంటున్నాము. ఫ్రమ్ దిస్ వీక్ ఆన్వర్డ్స్ we have also started SSTs, FSTs and check post. So flying squads, static teams and district border check post కూడా మనం మహబూబ్ నగర్ జిల్లాలో స్టార్ట్ చేయడం జరిగింది. సో వీల్ బి చెకింగ్ ఆల్ ద వెహికల్స్ and people carrying liquor and cash which is beyond certain limit. So I request all people who are traveling with cash to kindly carry relevant documents so as to support your transaction. And also heavy quantity లో liquor and cash ఒకవేళ దొరికితే మనం సీజ్ చేస్తాము. సీజ్ చేసి ఒక గ్రీవెన్స్ కమిటీ ఉంది మన డిస్ట్రిక్ట్లో, ఆ కమిటీ దగ్గర పంపిస్తాము. సో ఎనీబడి హూ ఈజ్ హ్యావింగ్ ఎనీ గ్రీవెన్స్ రిగార్డింగ్ సీజర్ వాళ్ళు గ్రీవెన్స్ కమిటీకి డైరెక్ట్గా కాంటాక్ట్ చేయొచ్చు అండ్ వాళ్ళు గ్రీవెన్స్ టాప్ ప్రయారిటీలో మనం అడ్రస్ చేస్తాం. ఇంకొకటి కమింగ్ డేస్లో యాజ్ మన తెలంగాణలో 4th ఫేజ్లో మనకి ఎలక్షన్స్ ఉన్నాయి. దట్ ఈస్ ఆల్మోస్ట్ ఇన్ ద మంత్ ఆఫ్ మే. సో ఐ రిక్వెస్ట్ all the people in the public to participate in this process of free and fair elections. I request all the people to update their EPIC cards, and if they have not applied, kindly apply cheyandi, and please use your right to vote, and let us conduct these elections in a fair and peaceful manner. Thank you.